సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని పెద్దగట్టు జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైనట్టు దేవస్థాన కమిటీ చైర్మన్ పొలబోయిన నర్సయ్య యాదవ్ తెలిపారు. దిష్టి పూజతో ఈ జాతర కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించామని వివరించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామంటున్న పెద్దగట్టు దేవస్థాన కమిటీ చైర్మన్ నర్సయ్య యాదవ్తో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచినటువంటి సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలో ఉన్నటువంటి దురాజ్పల్లి పెద్దగట్టు గొల్లగట్టు జాతరగా పేర్కొన్నటువంటి ఈ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఈ నెల 2వ తారీఖు దిష్టి పూజతోటి ఫిబ్రవరి 2వ తారీఖు దిష్టి పూజతోటి ప్రారంభమయ్యేటువంటి ఈ ఉత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమం అనేది 2వ తారీఖు నుంచి అయితే ప్రారంభమవుతాయని చెప్పి కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరున్నారు అంతా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అసలు ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, జాతర ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? 2వ తారీఖు రాత్రి ఆదివారం దిష్టి పూజ కార్యక్రమంతో ఈ పెద్దగట్టు లింగమంతల స్వామి దేవాలయం జాతర ప్రారంభమవుతుంది. దీనికి ఈ జాతరకు చీకటాయపాలెం తొర్రూరు మండలం చీకటాయపాలెం విలేజ్ నుంచి దేవరపెట్టతో ప్రారంభమయ్యే ఈ జాతర కేసారం చేరుకుంటుంది. రేపు సాయంత్రం కేసారం నుండి ఎల్లుండి ఆదివారం నైటు 9 గంటలకు మళ్ళా దేవరపెట్ట సూర్యాపేట పెద్దగట్టు జాతర దేవాలయాన్ని చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత దిష్టి పూజ కార్యక్రమం అనేది మొదలవుతుంది. ఈ కార్యక్రమం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ దేవాలయ పురాతనమైన శ్రీ లింగమంతుల స్వామి దేవాలయం. వీరికి అనేక లక్షల మంది అన్ని రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 4-5 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున దాదాపు 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు వచ్చే నెల 16 నుంచి 20వ తారీఖు వరకు ఈ జాతర జరుగుతుంది. ఈ జాతర యొక్క లింగమంతుల స్వామి కోరిన కోరికలు భక్తులకు తీర్చే ఒక అద్భుతమైన స్వామిగా మన దాదాపు యాదవులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి వాళ్ళ కోరికలు మొక్కులు తీర్చుకుంటారు. దీంతోపాటు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పౌర్ణమి నాడు ఈ జాతర ప్రారంభం అవుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఈ జాతర స్టార్ట్ అవుతుంది. ప్రతి పౌర్ణమి నాడు ప్రతి నెల కూడా పౌర్ణమి నాడు భక్తులు వచ్చి ఇక్కడ నిద్ర చేసి స్వామివారిని మొక్కులు చూసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటారని చెప్పి ఈ ఆనవాయితీ మొదటి నుంచి కూడా పౌర్ణమి నాడు కూడా పెద్ద ఎత్తున ప్రతి నెల పౌర్ణమి రోజు ఈ జాతరకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వచ్చేటువంటి ఉత్సవాలకు ఏ విధంగా ఏర్పాట్లు ఉంటాయి? ఎట్లా గుడి పైన కొన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది, మా పాలకవర్గం మీద. దానికి సంబంధించిన ఒక షెడ్స్ నిర్మాణం కావాలి, బాత్రూమ్ లెట్రిన్స్ ఇవన్నీ కొన్ని చేసేది ఉంది. ఎందుకంటే కొంత ఈ దేవాలయం ఖర్చు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే భక్తులతో పాటు ఏర్పాట్లు కూడా చేసేందుకు మాకు ఎలాంటి కింద మొదటి నుంచి కూడా కింద గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు, దురాజ్పల్లి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇప్పుడు గ్రామ పంచాయతీకి పోయే అమౌంట్ మొత్తం కూడా ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. ఈ దురాజ్పల్లి గ్రామం దురాజ్పల్లి 4వ వార్డు 5వ వార్డు కలిసి ఉన్నది. ఈ వార్డుల వారి మున్సిపాలిటీ వాళ్ళు, కమిషనరు, వాళ్ళ పాలకవర్గమే ఈ కింద మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మాకు పైన మాత్రమే ఉంది. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా కోరుకుంటున్నాం కింద దేవాలయానికి సంబంధించింది భూములు కూడా దేవాలయానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కూడా గత ప్రభుత్వాన్ని కూడా కోరినాం. వాళ్ళు కూడా పరిశీలన చేస్తా అని చెప్పి అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా స్పందించారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా నాయకుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం అనేది రేపు పెద్ద ఎత్తున జరుగుద్దని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సో ఇది దాదాపు 2వ తారీఖు నుంచి 2వ తారీఖు రోజు ఏదైతే దిష్టి పూజతో ప్రారంభమయ్యేటువంటి ఉత్సవానికి సంబంధించి ఆ రోజైతే ఏర్పాట్లు అయితే ప్రారంభమైతే చెప్తాను. సో ఆ తర్వాత కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే 16 తారీఖు నుంచి 23 తారీఖు వరకు కూడా ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికే అటు క్యాబినెట్లు మంత్రులని అలాగే ఇతర అధికారులందరినీ కూడా కలుస్తూ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయిబాబుతో కలిసి సతీష్ తొందరలు సూర్యాపేట జిల్లా.